నమస్కారం. ఈనాటి మన అద్భుతమైన కథా విశ్లేషణకు స్వాగతం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈరోజు అంశంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ద పేషెంట్ హార్వెస్ట్ అంటే సహనంతో పండించిన పంట అనే ఒక ఆసక్తికరమైన మూలకథను డీకోడ్ చేయబోతున్నాం. ఇది రాము అనే ఒక కుర్రాడి చుట్టూ తిరిగే కథ. వినడానికి చిన్న కథే అయినా ఇది చెప్పే పాఠం మాత్రం ఎప్పటికే నిలిచిపోయేది. నేటి ఉరుకులు పరుగుల జీవితానికి ఇది చాలా అవసరం. ఇక్కడ మనం ఒక చాలా లోతైన ప్రశ్న వేసుకోవాలి. అసలీ తక్షణ సంపద, అదేనండి ఓవర్నైట్ సక్సెస్ అనేది నిజంగా సాధ్యమేనా, లేక అదొక పెద్ద భ్రమం మాత్రమేనా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఎలాంటి నిరీక్షణ లేకుండా అకస్మాత్తుగా పైకి రావాలనే ఆరాటం కనిపిస్తోంది కదా. ఈ ఆధునిక ప్రపంచపు కోరిక ఒక ప్రమాదకరమైన ఉచ్చులాంటిదేమో అనిపిస్తోంది. అందుకే ఈ ఆలోచన వెనుకున్న వాస్తవాలు ఏమిటో, దాని పరిమితులేమిటో ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. మొదటి విభాగం, తక్షణ విజయం పట్ల ఆశ. ఇక్కడే మన కథ మొదలవుతుంది. ఈ కథలో మన రాము ప్రధాన ఉద్దేశం ఒక్కటే: ఎలాగైనా తక్షణమే ధనవంతుడైపోవాలి. ఎలాంటి జాప్యం ఉండకూడదు, ఒక్క క్షణం కూడా వృధా కాకూడదు. అమాంతం కోటీశ్వరుడైపోవాలి. బుర్రలో వేరే ఆలోచనే లేదు. అంతా తొందర, అంతులేని వేగం. ఈ తీవ్రమైన కోరికే ఈ మొత్తం కథకు ఒక బలమైన పునాది వేస్తుంది. ఎంత త్వరగా ఫలితమాశించాడంటే ఆ వేగమే అతని ముందొక పెద్ద సవాలుగా మారబోతోంది. రెండవ విభాగం, నిరాశ మరియు తల్లి సలహా. రాము కలలకి వాస్తవానికి జరిగిన ఘర్షణ ఇది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన, కొంచెం నవ్వొచ్చే విషయం ఒకటుంది. రాము అంచనాలకు వాస్తవానికి మధ్య ఉన్న భారీ తేడా అది. రాముకొక విత్తనం దొరుకుతుంది కదా, వెంటనే దానిని ఒక మాయా విత్తనం అని బలంగా ఫిక్స్ అయిపోతాడు. కానీ తీరా చూస్తే 2 రోజులు గడిచినా అందులోంచి కనీసం ఒక చిన్న మొలక కూడా రాదు. పాపం తీవ్ర నిరాశ గురవుతాడు. ఒకసారి ఆలోచించండి, కేవలం 48 గంటల్లో ఒక విత్తనం పెద్ద వృక్షమైపోయి మాయాజాలంతో సంపదను కురిపిస్తుందని ఆశించడం ఎంత హాస్యాస్పదంగా ఉందో కదా. ఈ అత్యాశే అతని నిరాశకు కారణం. కాని సరిగ్గా ఆ నిరాశ సమయంలోనే అతని తల్లి ఒక అద్భుతమైన మాట చెప్తుంది: ప్రతి గొప్ప ఫలితం సమయం తీసుకుంటుంది అని. ఈ ఒక్క వాక్యం కథ గమనాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఇది రాము ఆలోచనా విధానంలో వచ్చిన ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే గొప్ప విజయాలు, స్థిరమైన ఫలితాలు ఎప్పుడూ రాత్రికి రాత్రే రావు కదా. వాటి వెనుక అపారమైన సమయం, ఓపిక, నిరీక్షణ దాగి ఉంటాయని ఈ మాట ఎంతో స్పష్టంగా తెలియచేస్తోంది. ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. ఓపిక, కృషి మరియు ప్రతిఫలం. అసలైన రోజువారీ శ్రమ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. తల్లి చెప్పిన ఆ ఒక్క మాటతో రాము తన దారిని మార్చుకుంటాడు. ఈ 4 దశలను మనం జాగ్రత్తగా గమనించాలి. మొదటిది, ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆ విత్తనానికి నీరు పోయడం. రెండవది, ఆ మొక్కను ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవడం. మూడవది, ఆ నిరంతర శ్రమ వల్ల అది మెల్లగా చిగురించి మొలకెత్తడం. ఆఖరిగా అదొక పెద్ద చెట్టుగా ఎదిగి తీయటి ఫలాలనివ్వడం. ఇదొక అద్భుతమైన, సహజమైన క్రమం కదా. రాము తన విత్తనం పట్ల చూపించిన ఆ స్థిరమైన, రోజువారీ సహనానికి ఈ దశలే సజీవ సాక్ష్యాలు. ఇది రాము కష్టం ఎలా ఫలించిందో అద్భుతంగా వివరిస్తుంది. ఆ పెద్ద చెట్టు ఇచ్చిన ఫలాలను అమ్మి తాను మొదట ఏ సంపదైతే ఆశించాడో దాన్ని చివరకు సాధిస్తాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన గొప్ప విషయమేంటంటే, ఆ డబ్బు అతనికి ఏ మాయాజాలం వల్ల ఊడిపడలేదు. అంతిమంగా వచ్చిన ఆ పంట ద్వారా తన స్వంత కృషితో నిజాయితీగా సంపాదించుకున్నాడు. ఆ శ్రమలోని నిజమైన ఆనందముంది కదా. చివరిగా 4వ విభాగం, నిజమైన విజయానికి మూలం. ఈ మూలకథ అందించే అసలైన సందేశం. ఇప్పుడు మనమందరం ఒక్కసారి లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అసలు నిజమైన విజయం ఎలా వస్తుంది? ఈ ప్రయాణం ద్వారా మనం చేరుకున్న ముగింపు ఏమిటి? ఈ ప్రశ్న ద్వారానే ఈ కథలోని అసలైన నైతికతను మనం ఆవిష్కరించబోతున్నాం. అదేంటంటే, నిజమైన విజయమనేది కేవలం ఓపిక, కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎటువంటి మాయాజాలాలు, త్వరగా పైకొచ్చే సులభమైన దారులు లేదా ఎలాంటి షార్ట్కట్లు వాస్తవ జీవితంలో ఉండవని ఈ కథ ఎంతో స్పష్టంగా తెలియచేస్తోంది. నిరంతర శ్రమ, సహనం ఇవి మాత్రమే విజయానికుండే నిజమైన బలమైన పునాదులు. ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒకసారి అంతర్మథనం చేసుకోవాలి.
నేటి ఆధునిక సమాజంలో ఇంక కేవలం 2 రోజుల్లోనే ఫలితాలను ఇచ్చే మాయా విత్తనాల కోసమే వెతుకుతున్నామా, లేక రాములాగా నిజమైన విజయం కోసం నిరీక్షించడానికి, కష్టపడటానికి మనమందరం సిద్ధంగా ఉన్నామా? రాము నేర్చుకున్న ఈ ముఖ్యమైన పాఠాన్ని ఎక్కడైనా మర్చిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్నతోనే మనం కూడా ఓపికగా శ్రమించడం ప్రారంభిద్దాం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.